నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. ఏపీలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం స్టార్ట్ అయ్యి 18 నెలలు అవుతుంది. మరి ఈ 18 నెలల కాలంలో మరి ఏపీ ఎంతవరకు అభివృద్ధి చెందింది, అమరావతి ఎంతవరకు అభివృద్ధి చెందింది, ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి. సో వాటన్నిటి గురించి మనకు తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏపీలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చి 18 నెలల కాలం గడిచింది. సో ఈ 18 నెలల కాలంలో మరి ఏపీలో ఎలాంటి అభివృద్ధి జరిగింది సార్? అసలు ఏ రకమైన అభివృద్ధి జరగలేదు. అభివృద్ధి అంటే ఏమిటి అనే ప్రశ్న ముందు వేసుకోవాలి. దేన్ని అభివృద్ధి అని చెప్తోంది ప్రభుత్వం? మేం చేయదలుచుకున్నటువంటి అభివృద్ధికి ప్రజలు అడ్డం పడుతున్నారు అని చెప్తున్నాడు ఆయన, చంద్రబాబు గారు. ఏ రకంగా ప్రజలు అడ్డుపడుతున్నారు సార్? అంటే ఆయన అభివృద్ధి అనే పేరుతో అమరావతిలో మరో 40,000 ఎకరాలు అడిగేటి జనాలు. అవును సార్, అవును. ఇవ్వటానికి వాళ్ళు సుముఖత వ్యక్తం చేయలేదు. అంటే ఆల్రెడీ ఇచ్చేసారు కదా సార్, గతంలోనే ఇచ్చారు కదా సార్, అన్ని వేల ఎకరాలు ఇచ్చారు కదా, ఇంకా 38,000 ఎకరాలు గతంలో ఇచ్చారు, ఇంకో 40,000 ఇస్తే బాగుంటుంది, అభివృద్ధి బాగా జరుగుతుంది అన్నాడు ఆయన. అంటే అభివృద్ధి అంటే ఏమిటి? అభివృద్ధి అంటే కార్పొరేట్లని పిలవటం, కార్పొరేట్లని పిలిచి పెట్టుబడులను ఆహ్వానించి వాళ్ళని ఫెసిలిటేట్ చేయటం. అంటే ఏదో ఒక కంపెనీని పిలిచి మీరు అమరావతిలో మీ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేయండి అని అడిగి మీకు భూమి ఉచితంగా ఇస్తాం మేము. 99 పైసలకే ఇచ్చేస్తున్నారు కదా సార్ మరి అక్కడ. అదే ఉచితంగా ఇవ్వడమే. అంటే మీరు ఎంఓయూ చేసుకోండి, మీకు ఉచితంగా భూమి ఇచ్చేస్తాం, మీరు ఇక్కడ అభివృద్ధి చేయండి, ఇదే అభివృద్ధి అని చెప్తున్నాడు ఆయన. అంటే ఒక ఫ్యాక్టరీ వచ్చి ఒక చోట కంపెనీ పెడుతుంది, ఈ ప్రజల భూములు వాళ్ళకి ఇస్తారు, ఆ ఫ్యాక్టరీలో వీళ్ళకి ఉపాధి దొరకదు. ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళకి కానీ వాళ్ళ పిల్లలకు కానీ అందులో ఉపాధి దొరికే అవకాశం ఉండదు. ఒక ఫార్మా కంపెనీ వచ్చింది, ఆ ఫార్మా కంపెనీలో హై ఎండ్లో వీళ్ళు ఎలా ఉద్యోగాలు చేస్తారు? ఒక ఫార్మా కంపెనీ వస్తే ఒక ప్రాంతానికి భూములు ఇచ్చినటువంటి రైతులు దానిలో కెమికల్ ఇంజనీర్లు గానో మరొక విధంగానో పని చేయలేరు. అంటే అప్పర్ లేయర్లో ఉండేటువంటి టెక్నోక్రాట్స్ అందరినీ బయట నుంచి తెచ్చుకుంటారు. ఈ భూములు ఇచ్చినటువంటి జనాలు బల్లలు తుడిచే ఉద్యోగాలు, టాయిలెట్లు క్లీన్ చేసే ఉద్యోగాలు, తలుపులు తీసే ఉద్యోగాలు మాత్రమే చేయగలరు. అలా కాకుండా నువ్వు ఏ ప్రాంతంలో ఏ ఫ్యాక్టరీ వాళ్ళకి భూములు ఇవ్వదలుచుకున్నావో ఆ ప్రాంతపు విద్యార్థులు మొత్తాన్ని కూర్చోబెట్టి వాళ్ళకు కావలసినటువంటి టెక్నోక్రాట్స్ని ఎంపిక చేసుకుని వాళ్ళని ట్రైన్ చేసి ఏడాది కావచ్చు, 2 ఏళ్ళు కావచ్చు, లేదు 3 ఏళ్ళు కావచ్చు, ఆ ఫ్యాక్టరీలో అన్ని లేయర్స్లోనూ అన్ని ఉద్యోగాలు స్థానికులకే, వాళ్ళని నింపిన తర్వాత మాత్రమే పై ఉద్యోగాలు వేరే వాళ్ళకి ఇస్తాము అనే పాలసీ ప్రభుత్వం ఎప్పుడైనా మాట్లాడిందా? ఎప్పుడూ లేదు. అలా చేస్తే అభివృద్ధి. అలా చేయకుండా మీరు భూములు ఇచ్చేయండి, వాళ్ళు ఫ్యాక్టరీ పెడతారు, బాగానే ఉంది. ఒక ఫ్యాక్టరీ పెట్టుకోవడానికి వాళ్ళకి నువ్వు భూమి ఇస్తున్నావు కాబట్టి మీకు వాళ్ళ దానిలో షేర్లు ఇస్తారు. చంద్రబాబు నాయుడు గారికో ఆయన చెప్పిన వాళ్ళకో షేర్లు ఇస్తారు, లేదు ఈయన చెప్పినటువంటి ప్రాంతంలో ఈయన తరఫున వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడతారు, మీకు ఇది మాకిది అనేటువంటి పద్ధతిలో. ఈ వ్యాపారం మీకు బాగానే ఉంటుంది, కానీ భూములు ఇచ్చిన జనాల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఈ భూమి ఇచ్చిన సందర్భంగా కొంత డబ్బులు ఇస్తారు. వాళ్ళు ఒక 1000 గజాలు రెసిడెన్షియల్ ప్లాట్ ఇస్తామంటారు. ఆ రెసిడెన్షియల్ ప్లాట్ కూడా ఏదో పద్ధతిలో ఎవరో ఒకరు కొంటారు, డబ్బులు ఇస్తాయి. 200 గజాలు కమర్షియల్ స్పేస్ వస్తుంది, ఆ కమర్షియల్ స్పేస్ కూడా ఎవరో ఒకరు కొనేస్తారు, డబ్బులు వస్తాయి. ఈ డబ్బులు ఏదో పద్ధతిలో ఖర్చు అయిపోతాయి. ఆ తర్వాత వీళ్ళు హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం వెళ్ళి అడుక్కుంటూ బతుకుతారు. అది భూములు ఇస్తున్నటువంటి రైతుల భవిష్యత్తు చిత్రపటం. ఇది అభివృద్ధి అని చెప్తున్నాడు చంద్రబాబు.
ఈ అభివృద్ధి మాకొద్దు మహాప్రభు అని జనాలు ఏడుస్తున్నారు అక్కడ. అభివృద్ధి పేరుతో మమ్మల్ని చంపకు అని చెప్పి మొన్నే కరైడ్ అనేటువంటి ప్రాంతంలో జనాలు అడ్డం తిరిగారు, మాకింత అభివృద్ధి అక్కర్లేదు అని. అన్ని ఎకరాలలో 100 ఎకరాలలో రైల్వే స్టేషన్ నిర్మాణం. ఏమిటిది? ఏ రైల్వే స్టేషన్ ఇన్ని ఎకరాలతో ఉంది అని క్వశ్చన్ చేస్తున్నారు జనాలు. ఇలా చంద్రబాబు నాయుడు అభివృద్ధి అనేటువంటి కొరడా పట్టుకుని జనాల జీవితాలతో ఆడుకుంటున్నాడు తప్ప నిజమైన అభివృద్ధి చేసిన సందర్భం లేదు. కానీ ఇంకా మళ్ళీ ప్రజలను అడుగుతున్నారు కదా సార్, ఇంకొక 10 సంవత్సరాలు మాకు మీరు ఓటేసి గెలిపిస్తే ఖచ్చితంగా మేము అభివృద్ధిని చేసి చూపిస్తాము, ఇంకా ఏపీని ఒక నెక్స్ట్ లెవెల్లో చూపెడతాం అని చెప్పేసి అంటున్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు. ఏం అభివృద్ధి చేస్తారు వాళ్ళు? ఇప్పుడు కొబ్బరికాయల పంట పోయింది కోనసీమలో అంటున్నారు. మీరు వచ్చి 18 నెలలు అయింది. ఇప్పుడు కాలువల పూడికలు తీయించాలి అంటున్నారు. తీయించాలి, నిజమే తీయించాలి కదా, పని జరగాలి కదా. ప్రజాక్షేత్రంలో మీరు చేసిన పని ఏమిటి? ఏ ఒక్క పని ముందుకు జరగలేదు. కనీసం రైతులకు ఇచ్చేటువంటి, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఏదో పద్ధతిలో వాళ్ళకు అకౌంట్లో డబ్బులు వేసేవాడు, అది కూడా రావట్లేదు. అవి ఆపేశారు. డబ్బులు వేయటం కాదు, మీ భూములకి ధరలు పెరిగే అవకాశం కల్పిస్తాను అంటున్నాడు ఆయన. ధరలు పెరిగే అవకాశం కల్పించడం ఏమిటి? అంటే ఇండైరెక్ట్ అమ్మేసేయండి, మాకు ప్రభుత్వానికి ఇచ్చేసేయండి అని చెప్పడమే కదా. చంద్రబాబు వస్తే భూముల రేట్లకి రెక్కలు వస్తాయని ఆ రోజుల్లోనే ప్రచారం జరిగింది. అంటే మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు ఏపీతో. అక్కడ జనాల తాలూకా భూమితో ఒక బిల్డర్ ఎలాగైతే డెవలప్మెంటల్ అగ్రిమెంట్ చేసుకుంటాడో అగ్రిమెంట్ చేసుకుంటుంది ప్రభుత్వం. అలాంటి అగ్రిమెంట్లు, డెవలప్మెంటల్ అగ్రిమెంట్లు చేసుకుంటోంది. ఇది దుర్మార్గం. ఈ దుర్మార్గపు వ్యవహారంలో జనాలు ఇరుక్కుపోయి సర్వనాశనం అవుతున్నారు. అందుకని ఈ 18 నెలల పాలనలో వాళ్ళు ప్రజాక్షేత్రంలో చేసినది ఏమీ లేదు. అమరావతిని అభివృద్ధి చేస్తాం, విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తాం, వైజాగ్లో గూగుల్ ఇది పట్టుకొచ్చాం, డేటా సెంటర్ పట్టుకొచ్చామని చెప్తున్నారు. డేటా సెంటర్లో లోకల్ వాళ్ళకు ఉపాధి అవకాశాలు ఉన్నాయా అనేది ప్రశ్న. లేవు. పైగా ఇప్పుడు ఆ డేటా సెంటర్ కోసం ఎంతమంది భూములు లాక్కుంటారు అని భయం. కానీ ఫారిన్ కంట్రీస్ లలో చూసుకుంటే సార్, ఈ డేటా సెంటర్స్ ఉండొద్దు, వాళ్ళు ఎన్విరాన్మెంట్ కి చాలా హానికరం అని చెప్పేసి అక్కడ వాళ్ళు ఫైట్ చేస్తుంటే, ఇక్కడ ఇలాంటి డేటా సెంటర్స్ తీసుకొచ్చి పెట్టి మరి ప్రజల ఆరోగ్యానికి ముప్పే కదా సార్. అండ్ అట్లనే చూసుకున్నట్టయితే విశాఖ ఏదైతే ఉక్కు ఫ్యాక్టరీ, దాని గురించి మొన్న చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు కూడా అవి కూడా వివాదాస్పదమే అయ్యాయి కదా సార్. చంద్రబాబు కాదు, పవన్ కళ్యాణ్ కూడా. అంటే ఇప్పుడు డేటా సెంటర్ అక్కడ పెడితే ఇబ్బంది కాబట్టి ఇక్కడ పట్టుకొస్తున్నారు. ఓకే, అక్కడ పెడితే ఇబ్బంది కాబట్టి ఇక్కడ తీసుకొస్తున్నా అంటే ఇక్కడ ప్రజల్ని మోసం చేస్తున్నట్టేనా సార్? ప్రజల ఆరోగ్యాలతోనే ఆడుకుంటున్నట్టే కదా సార్ ఒక రకంగా. అణుధార్మిక విద్యుత్ కేంద్రాలు పెడతాము ఇలాంటి మాటలు కూడా మాట్లాడుతున్నారు. రేడియేషన్ ప్రభావం వలన జనాల జీవితాలు సర్వనాశనం అయిపోతాయి అనే భయం ఉంది అందరిలో. కానీ మాట్లాడే పరిస్థితులు కనిపించడం లేదు. ఒక రకంగా ప్రజల గుండెల మీద కాలేసి రాజ్యం నడిపిస్తున్నాడు ఆయన. ఈ 18 నెలల నుంచి జరిగింది అదే. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, అది ప్రైవేటైజ్ కాకుండా అడ్డం పడతానన్నాడు ఆయన. ఆల్రెడీ దానిలో 18 విభాగాలు ప్రైవేటైజ్ అయిపోయినాయి. మిగిలినది స్కెలిటన్ మాత్రమే. ఆ స్కెలిటన్ కూడా అతి త్వరలో ప్రైవేటైజ్ అవుతోంది. కానీ ప్రచారం టైంలో మాత్రం ఖచ్చితంగా కానివ్వం, మేము మాకు ఓటేసి గెలిపిస్తే మేము ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పిన బాబు గారు మరి ఈ రోజు ఆయన మాటలు ఆయన్నే ప్రైవేటైజేషన్ ని అడ్డుకోవటం అనేది ఎవరూ చేయలేరు ఈ దేశంలో. ఏ రాజకీయ పార్టీ వల్ల సాధ్యం కాదు.
కానీ కొన్ని రాష్ట్రాలలో అన్ని అంటే అఖిలపక్షంగా మారి సెంట్రల్ గవర్నమెంట్ మీద వాళ్ళు అంటే వాళ్ళు అక్కడ నిరసన వ్యక్తం చేసి ప్రైవేటైజేషన్ అవ్వకుండా చేసుకున్నారు కదా సార్ కొన్ని కంపెనీలు. చాలా తక్కువ. అంటే వేదాంత లాంటి కంపెనీలు అవి ఇంటర్వ్యూన్ కాకుండా కొన్ని ప్రాంతాల్లో అడ్డుకోగలిగారు. కానీ ఇప్పుడు సాధ్యం కాదు. ఇప్పుడు సాధ్యం కాదంట. ఎందుకు సాధ్యం కాదు అంటే అసలు టోటల్ గా భారత ప్రభుత్వమే 90 దశకం నుంచి లిబరలైజేషన్ అనేటువంటి పాలసీతో ప్రయాణం మొదలుపెట్టింది. లిబరలైజేషన్ అంటే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్మేయటం. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఎల్పిజి అంటారు సార్. ఈ ఎల్పిజి సిస్టమ్ లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేయటం, అన్ని రంగాల్లోనూ ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించటం, ఇది కార్యక్రమం. ప్రైవేటు దోపిడీకి, కార్పొరేట్ల దోపిడీకి ప్రజలను అప్పచెప్పడం. అట్లనే అదే హాస్పిటల్స్ మన ఏదైతే మెడికల్ కాలేజెస్ ఉన్నాయో దాని గురించి కూడా పీపీపీ పద్ధతి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి అట్లనే మాట్లాడుతారు. ప్రతిదీ కూడా ప్రైవేటైజేషన్ చేస్తా అంటే మరి ప్రజలు దాన్ని తట్టుకోవాలి. ప్రభుత్వ పాఠశాలల్ని నిర్వీర్యం చేసి ప్రైవేటు విద్య మాత్రమే ఘనమైన విద్య అని ప్రచారం చేసి చైతన్య నారాయణాల్లో చదివితేనే అమెరికాకి వెళ్తారు, అమెరికాకి వెళ్ళకపోతే మీకు భవిష్యత్తు ఉండదు అనేటువంటి నేరేటివ్ ని ప్రజల బుర్రల్లో ఇన్సిస్ట్ చేసిన వాడు, ఇంజెక్ట్ చేసిన వాడు చంద్రబాబు నాయుడు. 95లో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. కరెక్ట్ గా ఎల్పిజి మొదలైనటువంటి టైంలో ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు. మార్కెట్ ఎకానమీతో ఫ్రెండ్లీగా ఉండటం ద్వారా రాజకీయ వ్యాపారం ఏ స్థాయిలో చేయొచ్చు అనేది అద్భుతంగా తెలిసిన నాయకుడు చంద్రబాబు. అదే చేస్తున్నాడు ఆయన. ఇది ప్రమాదకరం. ఈ రకమైనటువంటి ప్రమాదకరమైనటువంటి పరిపాలన ఆంధ్రప్రదేశ్లో నడుస్తోంది 18 నెలల నుంచి. ఆయన ప్రజల జీవితాల్లో ఏ రకమైన వెలుగుని తీసుకురాలేదు. ఎన్నికల్లో చేసినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని ఇన్ టైంలో నెరవేర్చలేదు. చివరికి మహిళలకి ఉచిత బస్సు కూడా అతి కష్టం మీద అనేక ఇబ్బందుల మధ్య మొన్న ప్రారంభించారు. దాని మీద కూడా రకరకాల ఆంక్షలు విధించాలనే ఆలోచనతో ఉన్నారు. అందుకని చంద్రబాబు నాయుడు అంటే కొన్ని బస్సుల్లోనే అనుమతించాలి, అన్ని బస్సుల్లో కాదు, ఇలా 100 నిబంధనలు ఉన్నాయి. దానిలో పల్లె వెలుగుల వరకు యాక్సెప్టబుల్, రేంజ్ పెరిగితే కొంచెం సబ్సిడీ టికెట్లు కొనుక్కోవాలి, ఇలాంటివి. ఇలా ఆయన ప్రజలకి ఒరగబెట్టింది ఏమీ లేదు. ఇప్పుడు గనక ఎన్నికలు జరిగితే ఏపీలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేక ఓటు బ్యాంకే ఉంది. నిజంగానా సార్? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటంటే ఆయన ఇచ్చిన ఏదైతే సూపర్ 6 ఉందో అది కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి తను చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు లోకేష్ గారిని మోదీ గారు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. సో ఇవన్నీ చూసుకుంటే మన నిజంగా వ్యతిరేకత ఉందంటారా మరి అక్కడ? జనంలో వ్యతిరేకత ఉంది. అంటే రాజకీయ వ్యాపారుల్లో చంద్రబాబు వచ్చాక అనేక వ్యాపారాలు చేసుకుంటున్నాం అనే సాటిస్ఫాక్షన్ ఉంది, కానీ సాధారణ ప్రజల్లో చిరాకు ఉంది. ఏం జరుగుతోంది మనకి, ఈయన ఒరగబెట్టింది ఏమిటి అనుకుంటున్నారు. అట్లనే చూసుకుంటే ఆదాయం కూడా ఈ 18 నెలల కాలంలో కూడా జిఎస్టీ అంటే పన్నులు ఏవైతే ఉన్నాయో అవి కూడా దాదాపు అంటే 131 కోట్ల రూపాయలు గతంతో పోలిసి ఇప్పుడు పడిపోయిందని చెప్పేసి. సో దీన్ని ఎట్లా చూడాలి సార్ మరి? అంటే తలసరి ఆదాయం పడిపోయింది. తలసరి ఆదాయం పడిపోయింది అంటేనే ఉపాధి అవకాశాలు లేవని. ఉపాధి అవకాశాలని మెరుగుపరచటంలో ఫెయిల్ అయింది ఈ ప్రభుత్వం. అదే అన్రెస్ట్. బతికే అవకాశం లేదు అక్కడ. ఇప్పటికీ వలసలు ఉన్నాయి. ఇప్పటికీ తెలంగాణలో ఆంధ్ర వలసలు ఎందుకు ఉన్నాయి? ఆంధ్ర ప్రాంతం నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చేస్తున్నారు జనాలు అంటే మీరు ఆల్టర్నేటివ్ సెంటర్ ఏమి డెవలప్ చేయలేదు అక్కడ. మీరు ఇంతకుముందు 5 ఏళ్ళు పరిపాలించారు. ఇది ఒక 2 సంవత్సరాలు.
7 సంవత్సరాల పరిపాలనలో మీరు ఆల్టర్నేటివ్ చూపించలేదు జనాలకి. మరి ఇంకేం చేస్తారు మీరు? ఇంకో 10 ఏళ్ళు ఇచ్చినా ఇదే కదా చేసేది. కానీ వీళ్ళు అధికారంలోకి వస్తేనే అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏమీ జరగలేదు. సో మేము మళ్ళీ ఒకసారి అధికారంలోకి వస్తేనే ఏదైనా అంటే ఏపీకి ఒక భవిష్యత్ అనేది ఉంటది. అంటే ఇప్పుడున్న ఏదైతే ఉద్యోగ అవకాశాలు లేకుండా ఉన్నారో వాళ్ళకి అందరికి ఉద్యోగాలు వస్తాయి, అంతా మా చేతిలోనే ఉంది, మాకు ఇంకొకసారి అవకాశం ఇవ్వడానికి ఇప్పటి నుంచే వాళ్ళు అడుగుతున్నారు ప్రజల్ని, ఏ సభలో అయినా కూడా అడుగుతాడు. ఆయన అడుగుతాడు, పైగా జనం మీద నిందేస్తాడు. మీరు ఉపాధి అవకాశాలు మీరు ఏర్పరచుకోవాలి అంటే ఏ రకంగా ఏర్పరచుకుంటారు సార్? అంటే ఇక్కడ ఒక సంస్థ ఉండదు, ఉద్యోగాలకు చేయాలంటే ఇక్కడ ఒక సంస్థ ఉండదు, ఇక్కడ ఒక ఫ్యాక్టరీ ఉండదు, ఒక ఇండస్ట్రీ ఏది ఉండనప్పుడు ఎక్కడికి వెళ్ళి చేస్తారు సార్? మరి పక్క రాష్ట్రాలే కదా సార్ మళ్ళీ మనకు కనిపించేది. చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశంలో వ్యక్తి ఎదుగుదలకి వ్యక్తి తనకు తాను తోడ్పాటు అందించుకోవాలి, ఎలా బతకాలి అనుకుని మొదలు పెట్టండి, ఏదో ఒక ఉపాధి దొరుకుతుంది, అది ఆ పని చేసుకుని బతకండి ఆ రోజుకి. గతంలో లాగా ఆకలి రాజ్యం లేదు ఇప్పుడు. ప్రతి కొట్టు ముందు మాకు వర్కర్స్ కావాలను అనే బోర్డులే ఉన్నాయి, ఏదో పని చేసుకుని బతకండి అంతే. అంతే తప్ప గౌరవప్రదమైన పనులు ఇలాంటి మాటలు మాట్లాడకండి. అట్లానే ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించొద్దు, ప్రశ్నించకండి, ఉపాధి లేదు అనకండి.